శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వాముల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దుర్గాష్టమి. అష్టమి తిథికి అమ్మవారికి సంబంధం ఉంది. దుర్గా ఎంత గొప్ప నామము అంటే ఈ నామ వైశిష్ట్యమును ఇప్పుడు మనం చెప్పుకుందాం. స్వధర్మ టీవీ ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ దుర్గాష్టమి రోజున ఆ దుర్గా పరతత్వమును శ్రవణం చేయటము విశేషమైనటువంటి ఆనందదాయకము. దుర్గా అనగానే మనకు పోతనామాత్యుల వారి యొక్క భాగవతం గుర్తుకొస్తుంది. భాగవత ఆరంభంలోనే అమ్మవారి యొక్క స్మరణ చేస్తూ అద్భుతమైనటువంటి ఒక పద్యం రాశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారటి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. లోకంలో మనకు కష్టం కలిగినప్పుడు ప్రతి జీవుడి యొక్క ఆక్రందన ఎలా ఆరంభమవుతుంది? అమ్మా అని ఆరంభమవుతుంది. ఎంత పెద్దవాడికైనా ఎంత చిన్నవాడికైనా వయస్సులో ఆపద కలిగినప్పుడు తన నోటి నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి శబ్దం ఏమిటి? అమ్మా. కావున్నే భాస్కరుల వారు లలితా సహస్రనామ భాష్యమునందు శ్రీమాత్రే నమః అనే నామము యొక్క భాష్యమును ఆరంభం చేస్తూ చక్కటి ఒక వాక్యమును వ్రాస్తారు. లోకే దుఃఖదశాయాం మాతుస్మరణం ప్రసిద్ధం అనుభూతాస్తు మాతరః న తాపత్రయ హరణ సమర్థాః కింటు శ్రీమాతయైవ అని మొదలు పెడతాడు. ఆపది కింకరణీయం, ఆపత్కాలం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? లోకంలో దుఃఖం కలిగినప్పుడు, దుఃఖ దశ కలిగినప్పుడు మనం ఎవరిని పిలుస్తాం? మాతుస్మరణం ప్రసిద్ధం, అమ్మా అంటాం. పిలిచేది ఎవరిని? 95 వృద్ధుడికి దెబ్బ తగిలినా అమ్మ అంటాడు. 9 సంవత్సరముల బాలకుడైనా అమ్మ అని అంటాడు.
3 సంవత్సరముల కుర్రవాడైన అమ్మా అని అంటాడు. ఈ ముగ్గురు పిలుస్తున్నది ఎవరిని? పిల్లవాడి యొక్క భావములో వారి తల్లి ఉన్నప్పటికీ, వృద్ధుడి యొక్క భావములో అమ్మ అని దుర్గమ్మ ఉన్నప్పటికీ, ఎవరిని మనం పిలుస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని బాగా ఆలోచించినట్లయితే, మన తల్లి యందు మాతృత్వ శక్తికి ఆధారభూతమైనటువంటి జగజ్జనని ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ. అక్కడ పిలుస్తున్నాం మనం. అనేక జన్మ కర్మలు అనుభవించి ఏదో ఒక పుణ్య విశేషము చేత ఇప్పుడు మానవ జన్మ ప్రాప్తించినటువంటి మనందరికీ ఆపత్తు కలిగితే ఎవరండి? ఆ తల్లి కాదా? ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా ఎన్ని నారక కూపంబుల దొర్లినారమో యసారమ్మైన ఈ సంస్కృతిన్ సుఖముంగానక మొండివై బ్రతుకు మంచు నిర్దయా స్వాంతవై మా నుదుటన్ లిఖించితివే మాతా రాజరాజేశ్వరీ మాతా రాజరాజేశ్వరీ. విఠాల చంద్రమౌళి శాస్త్రి గారి యొక్క రచన. ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయా. క్షణంకొకసారి పుడుతున్నాం, క్షణంకోసారి చస్తున్నాం. అనేక జన్మ కర్మల యొక్క పరంపరలు అనుభవిస్తూ ఇప్పుడు ఈ జన్మకొచ్చాం తల్లి. ఎన్ని నరకాల్లో పడ్డామో ఇదివరకు. రౌరవ కుంభీపాక మొదలైనటువంటి నరకముల యందు ఎన్ని శిక్షలు అనుభవించినామో కదా తల్లి. అమ్మా, జీవితం అంటేనే మొండిగా బతకటం, కర్మమును అనుభవిస్తూ కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పణం చేసి ఈ జన్మలో ప్రాప్తమైనటువంటి కర్మ అనుభవ స్థితిని అనుభవించేటువంటి సమయంలో ఇట్టి కర్మను అనుభవించేటువంటి శక్తిని మాకు ప్రసాదించమని కన్నీళ్లతో ఆ దేవి పాదారవిందములను కడుగుతూ ప్రతిరోజు కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారు, సుఖము అనుభవిస్తున్నటువంటి వారు, సుఖానుభవము దుఃఖానుభవము ఈ రెండూ కూడా కర్మను బట్టి వచ్చేవే. దీనికి దేవుడు కారణం కాదు, గుర్తుంచుకోండి. మన కర్మకు కారణం ఎవరు? మనమే. సత్కర్మ చేస్తే సత్ఫలం, దుష్కర్మ చేస్తే దుఃఖము. అందుకే అనేక జన్మ కర్మలను అనుభవించి ఇప్పుడు మనం మనుష్య జన్మలో ఉన్నాం. మరి మన కష్టం వస్తే దేవీ మాహాత్మ్యంలో దేవతలందరికీ ముందు ఎవరికి కష్టం వచ్చింది? మొదటి అధ్యాయంలో. మనం తర్వాత చండీ అవతారం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ విషయం నేను మీకు మనవి చేస్తాను. అమ్మవారు ఎవరు? మనకు కష్టం కాదండి, బ్రహ్మకు కష్టం వచ్చింది మధుకైటభులనేటువంటి రాక్షసుల వల్ల. త్వం స్వాహా త్వం స్వధా. అద్భుతమైనటువంటి స్తవం చేశాడండి బ్రహ్మ. అందుకే బ్రహ్మకు అనుగ్రహాన్ని ఇచ్చింది తల్లి. రాత్రి సూక్తము అంటారు. త్వం వషట్కార స్వరాత్మిక. దేవతలకు కష్టం వచ్చింది. శక్రాదయ సురగణ నిహతేతి వీర్యే. శక్రాదిస్తుతి. ఇలా చాలా అనేకమైనటువంటి స్తుతుల యందు ఎవరెవరికి కష్టాలు కలుగుతూ ఉన్నాయో ఆ కష్టం కలిగినప్పుడల్లా తమ వేదనను
ఆవేదనను నివేదనగా మార్చి ఆ పరదేవత పాదార విందముల యందు సమర్పణం చేసి ఆ పరదేవత దగ్గర నమస్కారాదులు చేసి అలా ప్రార్థన చేస్తున్నటువంటి వారు దేవతలు, రాక్షసులు ఇలా చాలామంది ఉన్నారు. కాబట్టి అమ్మలగన్నయమ్మ అందరికీ తల్లి ఆవిడే. ఆ కష్టాలు కలిగినప్పుడల్లా కష్టములను పారద్రోల చేసేటువంటి, కష్టములన్నింటినీ కూడా పోగొట్టేటువంటి అభయాన్ని అనుగ్రహించమని ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నారు. అందువల్లే భాగవతంలో మనం దుర్గా ఆవిర్భావాన్ని కాస్త చెప్పుకుందాం. ఎందుకంటే ఇవాళ దుర్గాష్టమి కదా. అష్టమి నాడు ఎందుకు అమ్మవారిని ఆరాధన చెయ్యాలి? అష్టమి అనగానే మనకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా అష్టమి, ఆ ముఖంలోనే ఏదో మార్పు కనిపిస్తుంది అష్టమి అనగానే. కానీ అష్టమి చాలా మంచిదండి. ఎందుకు? అమ్మవారు అవతరించింది కదా, జగజ్జనని అవతరించింది కదా. ఎప్పుడు అవతరించింది ఆ తల్లి? యశోదాగర్భ సంభూత. దేవి మాహాత్మ్యం మార్కండేయ పురాణం, శ్రీమద్ భాగవతం. ఆవిడ ఆవిర్భావాన్ని చెప్పారు. దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవి కన్యకేతి చ మాయా నారాయణీశాని శారదేత్యంబికేతి చ. అక్కడ ఇవే నామాలు చెబుతారు, కన్యకేతి చ. అందుకే లోకంలో కలియుగంలో వాసవి కన్యకా పరమేశ్వరి అవతారము దుర్గావతారమే. అది కూడా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అవతారం అన్నప్పుడు అహింస పరమో ధర్మ, అహింసను లోకంలో చూపించి ధర్మ మార్గంలో బ్రతకాలి అని అనుకునేటువంటి వారందరికీ ఒక మార్గదర్శకత్వ శక్తిని ప్రబోధించినటువంటి జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి. అందుకే ఆవిడ కన్యక అని చెప్పారు. కన్యకగానే అగ్నిలో అవతరించి అగ్నియందే ఆవిడ చక్కగా తన యొక్క అంతర్ధానం చేసుకున్నది. కాబట్టి కష్టం కలిగినప్పుడల్లా ఆ తల్లి అవతారం. శ్రీకృష్ణుడిగా పరమాత్ముడు ఈ జగత్తులోకి రావాలి అంటే ముందు ఆవిడ రావాలి. ఎందుకు? మాయా నారాయణి ఈశాని. మాయ అంటే ఆవిడే కదండి. మాయ వస్తేనే కదా సప్తమ గర్భం బలరాముడు వచ్చాడు. ఆ గర్భాన్ని ఆకర్షించి దేవకీ గర్భంలో ఉన్న గర్భాన్ని తీసుకువెళ్ళి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టింది మాయ. అష్టమ గర్భంలో దేవకీకి ఆ గర్భంలో సాక్షాత్తు నారాయణుడు వచ్చాడు. మరి ఈవిడ రావాలి కదా జగత్తులోకి. యశోదా గర్భ సంభూత. యశోదమ్మ యొక్క గర్భంలో ఆవిడ వెళ్ళింది. గమ్మత్తేమిటి అంటే విష్ణోహో తా అనుజా సతీ. విష్ణువుకు సోదరిగా ఆ తల్లి పుట్టిందండి. మధురా పట్టణంలోనేమో కృష్ణుడు అవతరించాడు. నందగోకులంలోనేమో అదే శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో కృష్ణుడు అవతరిస్తే అదే రోహిణీ నక్షత్రంలో అదే సమయంలో అక్కడ యశోదమ్మ యొక్క గర్భమునందు యోగమాయ అవతరించింది. అందుకే అష్టమి అమ్మవారికి పుట్టిన తిథి. దుర్గాష్టమి అంటే ఏమిటి? దుర్గాష్టమి రోజున అమ్మ దుర్గగా ప్రాదుర్భవించింది రోహిణీ నక్షత్రంలో. అందుకే 10 సంవత్సరముల యొక్క బాలిక యొక్క పేరేమిటి అంటే కుమారీ పూజలో రోహిణి అంటారు. అమ్మవారి యొక్క శక్తి కాబట్టే, అమ్మవారి యొక్క నక్షత్రం కాబట్టి రోహిణీ నక్షత్రం.
సాక్షాత్ అమ్మవారి స్వరూపమేనండి. ఆవిడ అవతరించింది అక్కడ. ఆవిడ అవతరించింది కాబట్టే ఇక్కడ యోగమాయ. మాయ అవతరించింది కావున్నే మొత్తం ఈ మాయ నందగోకులంతో పాటు మధురా పట్టణాన్ని కూడా మాయలో ముంచెత్తింది. ఆవిడ మాయ అవతరించగానే ఇక్కడ అందరూ నిద్రపోయారు. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎవరు? మధురా పట్టణానికి పట్టణం నిద్రపోయింది, నంద గోకులము నిద్రపోయింది. ఎందుకంటే బ్రహ్మదేవుడుకు సాక్షాత్తు నారాయణుడు నిద్రపోయాడు. యోగ నిద్ర. నిద్ర అంటే ఆవిడది కదండి. అందుకే రాత్రిపూట మాకు నిద్ర పట్టట్లేదండి, అదేమిటోనండి, ట్యాబ్లెట్ వేసుకోవాలండి. ఏ ట్యాబ్లెట్ అక్కరలేదు, ఏమీ అక్కరలేదు. బాగా నిద్ర పట్టాలి అంటే పడుకునేటువంటి సమయంలో ఒకసారి ఆ తల్లి యొక్క స్మరణ చేస్తే చాలు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. ఈ శ్లోకం ఒక 3 సార్లు చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసి పడుకుంటే ఎందుకు నిద్ర పట్టదు? నమ్మకం ఉంటే ఆవిడే వస్తుందండి నిద్రారూపంలో. నందగోకులంలో పుట్టగానే మధురాపట్టణం నిద్రపోయింది. ఒక దేవకి వసుదేవులు తప్ప మిగతా అందరూ నిద్రపోయారు. ఆదిశేషుడు వచ్చాడు, పిల్లవాడిని తీసుకున్నారు. ఈ పనంతా జరగాలి అంటే మాయ కావాలి. ఆ మాయ ఎక్కడుంది? ఆ మాయ లోకంలో ఉంది. కాబట్టే ఆ మాయా స్వరూపము వల్లనే కృష్ణుడు అక్కడికి వెళ్ళగలిగాడు, గోకులానికి. భగవంతుడి యొక్క ప్రతి అవతారమునందు భగవతి యొక్క ప్రధానమైనటువంటి సహాయం లేకపోతే అవతారాలే లేవండి. రామాయణం జరిగింది అంటే సీతమ్మ కాదా? భారతం జరిగిందంటే ద్రౌపది కాదా? కృష్ణావతారం వచ్చింది అంటే యోగమాయ కాదా? మరలా ఆవిడే రుక్మిణిగా, సత్యభామగా, మరల 8 మంది స్వరూపంలో ఇష్టసకులుగా ఆ 8 మందిలో ఈవిడే. సర్వం శక్తిమయం జగత్, శక్తి స్వరూపంగా అంతా ఇక్కడ ఆ తల్లి అద్భుతంగా అవతరించింది. అందుకే శరన్నవరాత్రముల యందు అష్టమి నాడు ఏం పూజ చెయ్యాలి? దుర్గాష్టమి రోజున దుర్గా పూజ చెయ్యాలి. ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పాను, మీరందరూ ఈ శ్లోకం చెయ్యండి. ఏ శ్లోకము చేస్తే దుర్గాష్టమి రోజున దుర్గా కృప కలుగుతుందో ఆ శ్లోకం ఇదేనండి. ఇది మహామంత్రం అండి. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో. దుర్గా 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 అంటే చాలండి. ఎందుకు అన్నారు? దకారానికి చాలా గొప్ప వినియోగం ఉంది. శాస్త్రంలో చెప్తారు దైత్యనాశ అర్థవచనో దకార పరికీర్తిత ఉకారో విఘ్ననాశస్య వాచకో వేద సంహిత రేఫో రోగజ్ఞవచనో గశ్చ పాపజ్ఞవాచక భజశత్రుఘ్నవచనశ్చాకార పరికీర్తిత. దైత్యనాశ అర్థవచనో దకార పరికీర్తిత. దానగానే దైత్యులంతా నాశనం అవుతారు, రాక్షసులు. అలాగే ఉకారం అనేటువంటిది విఘ్నములను శమింపజేస్తుంది, వేదసమ్మతం అవుతుంది. రేఫో రోగజ్ఞవచనో గశ్చ పాపజ్ఞవాచక. అందుకే దుర్గా దుర్గా అంటే ఎంత అర్థం ఉందండి దుర్గా నామంలో. అసలు ఈ నామం యొక్క అర్థం ఏమిటో తెలుసా మీకు? దుఃఖాతు గమయతీతి దుర్గా ఒక మాట, దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా, దురాచారం దోషం వా గమయతీతి దుర్గా,
దురాచారం దోషం వా గమయతీతి దూరం కరోతి సా దుర్గా, దురితాని పాపాని గమయతి వినాశయతి సా దుర్గా. ఎన్ని అర్థాలండి. దుఃఖాత్ గమయతీతి దుర్గా, దుఃఖములను పోగొట్టేది దుర్గా, దుర్గతిని దూరం చేసేది దుర్గా, దురాచారమును తొలగింపచేసేది దుర్గా, పాపములన్నింటిని పరిహరింపచేసేది దుర్గా, దురాచార దోషమును కూడా దూరముగా నెట్టేటువంటిది దుర్గా. ఇన్ని అర్థములు ఒక దుర్గా అనేటువంటి పదంలో ఉన్నాయి. కాబట్టి ఎందుకు చెయ్యనండి ఈ నామం? దుర్గా 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 అంటే చాలండి. అందుకే ఇంకొక బ్రహ్మసూత్ర ప్రాణాధికరణ భాష్యంలో చెప్పారు చక్కటి మాట. ధూ దుర్గావాచకం దేవి ఉకారో రక్షణార్థక అని, రక్షణను కల్పించేటువంటిది. ఇంకొక విషయం కూడా ఉంది. దూనాంని దేవత జగద్ధాత్రే దుర్గా తద్బీజవర్ణాత్, ఇది కూడా శాస్త్రంలో అన్నారు. అంటే దుర్గా మహాచితి, మహాచేతన, సర్వప్రకాశిక. దుర్గా పదం వల్ల మహాచైతన్యం అనేటువంటిది అవగతమవుతున్నది. మహామాయ, దశమహావిద్యలకు ఈవిడే మూల రూపము. అలాగే భగవంతుని యొక్క దశావతారములకు, 24 అవతారములకు, భాగవతమునందు పేర్కొన్నటువంటి 21 అవతారములకు, అసలు భగవానుడి యొక్క సర్వ అవతారములకు మూలభూతమైనటువంటి శక్తి ఎవరైతే ఉన్నదో, మూల భూమిక ఎవరైతే ఉన్నదో ఆవిడ దుర్గా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పరమాత్మ శరీరములో ఉన్నటువంటి చైతన్యం ఎవరు? దుర్గా. ఈ దుర్గ నుండే బ్రహ్మ చైతన్యం ఏర్పడ్డదండి. కాబట్టి 24 తత్వములకు నిలయము, బుద్ధితత్వానికి అధిపతి, అంతర్యామి స్వరూపిణి, మోక్షప్రదాయిని దుర్గా. అందుకే సప్తశతి ఎంత మహామంత్రాన్ని మీకు చెప్పిందండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో. ఇంతకంటే స్పష్టమైనటువంటి ఆధారం ఇంకొకటి అక్కరలేదు. దుర్గే స్మృత, దుర్గా అంటే సకల భయాలు తొలగిపోతాయి. సకల భయాలు, ఏ ఆపత్తు కలిగినా అమ్మా దుర్గా పిలవండి, ఆ తల్లి కాపాడదా అండి? ఆ విశ్వాసం పెట్టుకోండి. అందుకే ఈ నవరాత్రముల యందు చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు నన్ను, ఏ నామం చెయ్యాలండి, ఏ నామం చెయ్యాలండి? దుర్గానామం చెయ్యండి, దుర్గా స్తోత్రం చెయ్యండి, దుర్గా పరమేశ్వరిని ఆరాధించండి, దుర్గా 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 అనుకుంటూ వెళ్ళండి. కనక దుర్గాయై నమః, చతుర్భుజ దుర్గాయై నమః, శ్రీ దుర్గాయై నమః. ఈ నామం చాలదా అండి? చాలు. అద్భుతమైనటువంటి మనకు అనుగ్రహం కలిగింపజేస్తుంది. అందుకే కలియుగంలో అన్నింటికంటే గొప్ప శక్తి దేని యందు ఉన్నది అంటే నామ సంకీర్తనంలో ఉన్నది. నామస్మరణాతన్యోపాయం నహి పశ్యామి భవతరణే, నామస్మరణాతన్యోపాయం నహి పశ్యామి భవతరణే. నామ సంకీర్తనమున కంటే ఇంకొక్కటి మనం ఈ జగత్తులో చూడలేము. అందువల్ల కరాల కలికాలంలో జీవులందరినీ ఉద్ధరింపచేసేటువంటి పరమ పవిత్రమైనటువంటి నామమే భగవన్నామము. అందుకే దుర్గా నామము మహాద్భుతము అన్నారు. ఈ నామంలో చాలా విశేషాలున్నాయి. ముండమాలా తంత్రము తృతీయ పఠనంలో
శంకరులు చెప్పారు ఒక మాట, చాలా గొప్ప విషయం చెప్పారు. దుర్గా స్మరణజం దేవి దుర్గా స్మరణజం ఫలం దుర్గాయా స్మరణేనైవ కిం న సిద్ధ్యతి భూతలే శైవో వా వైష్ణవో వాపి శాక్తో వా గిరినందిని భజేద్దుర్గాం స్మరేద్దుర్గాం యజేద్దుర్గాం శివప్రియాం. ఇంత మంచి విషయం చెప్పారండి శంకర భగవత్పాదుల వారు. ఏమన్నారు? దుర్గా స్మరణజం దేవి, దుర్గా 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 అనేటువంటి నామార్థములను భావించడంతో సమస్తము సిద్ధిస్తూ ఉన్నది. శైవుడు కానీ, వైష్ణవుడు కానీ, శాక్తేయుడు కానీ ఎవరైనా సరే దుర్గను భజించాలి, దుర్గను స్మరించాలి, దుర్గను పూజించాలి. శ్రీసుందరీ సేవన తత్పరానాం మోక్షశ్చ, రెండు ఉంటాయండి. ఇహము పరము రెండు కూడా అమ్మవారి పూజలోనే దొరుకుతాయండి. అటు మోక్షము, బతికి ఉన్నంతకాలము రాజభోగములు అనుభవించటం. కాబట్టి ముండమాలా తంత్రంలో శంకరులు చెప్పినటువంటి మాట ఏమిటి? దుర్గే దుర్గేతి దుర్గాయాః దుర్గే నామ పరం మనుం యో జపేత్ సతతం చండి జీవన్ముక్త సమానవః. ఎంత గొప్ప విషయం అండి కనకదుర్గా. ఇప్పుడు మీకు మరలా చెబుతా, కనకదుర్గా అంటే ఎవరు? అసలు దుర్గా స్వరూపంలో ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా ఉన్నాయండి, చాలా విశేషాంశాలు ఉన్నాయి. ఇంకొక మాట కూడా, ఒక రహస్యం ఉంది. ఇది స్మృతి గ్రంథాల్లో చెప్పబడినటువంటి శ్లోకము. ఏమని అంటే, విష్ణునామ సహస్రేభ్యో శివనామైకముత్తమో శివనామ సహస్రేభ్యో దుర్గానామైకముత్తమో. విష్ణునామ సహస్రేభ్య శివనామైకముత్తమం. విష్ణునామ సహస్రము కంటే శివనామము ఒక్కటి ఉత్తమము, శివనామ సహస్రము కంటే దుర్గానామం అంతకంటే ఉత్తమము అన్నారు. అందుకే ఈ దుర్గానామము ఏదైతే ఉన్నదో అంటే కాస్త ఇది నామ మాహాత్మ్యమును చెప్పటంలో చెప్పబడినటువంటి మాట. విష్ణునామ సహస్రం కంటే ఒక శివనామం గొప్పది అన్నారు. శివనామం 1000 కంటే కూడా దుర్గనామము ఎక్కువ అని చెప్పారు. ఇలా చెప్పినప్పుడు విష్ణు భక్తులంతా అయ్యో మమ్మల్ని తక్కువ చేశారు, శివభక్తులంతా మమ్మల్ని తక్కువ చేశారు అని అనుకోవద్దండి, పొరపాటు. ఒక్కొక్క నామ మాహాత్మ్యం చెప్పినప్పుడు ఇదే వస్తుందికే ఇది నహినిందా న్యాయంలో తీసుకోవాలి తప్ప సంకుచితమైనటువంటి భావములతో ఆలోచించకూడదు. ఒకే చైతన్యమునకు వారి వారి యోగ్యతలను అనుసరించి వారు పేర్లు పెట్టుకుంటున్నారు అంతే. శక్తి ఒక్కటే, పరాశక్తి, మహాశక్తి, జగజ్జనని. అందువల్ల ఇక్కడ దుర్గా అనేటువంటి నామము మనకు అనేక యజ్ఞయాగాది అనుష్ఠానములను ఇస్తుంది. ఇంకొక రహస్యం మీకు చెబుతా. ఒక నెల దినములో 1,00,000 దుర్గానామాన్ని జపిస్తే గ్రహబాధలు ఉండవు. 1,00,000 జపం చేస్తే సంపద అనేటువంటిది పెరుగుతుంది. 1,00,000 నామం జపం చేస్తే సర్పములు నిన్ను చూసి భయపడి పారిపోతాయి. అగ్ని యందు కానీ, జలము యందు కానీ, దొంగతనంలో కానీ, వృశ్చికములందు కానీ ఎటువంటి బాధలు ఉండవు అన్నారు. అడవుల్లో తిరిగేటప్పుడు వనదుర్గగా కాపాడుతుంది, కొండలు ఎక్కేటప్పుడు గిరిదుర్గగా కాపాడుతుంది, పొట్టలో నొప్పిలేసినప్పుడు శూలిని దుర్గగా కాపాడుతుంది, నీళ్లల్లో జలదుర్గగా నిన్ను కాపాడుతుంది,
సర్వత్రా నిన్ను కాపాడేటువంటి మహాశక్తి ఆ జగజ్జనని లోకమాత దుర్గా. ఇక్కడ దేవి అథర్వశీర్షము అని మనకు చండీ సప్తశతిలో ముందు పాఠం చేస్తారు. ఎందుకంటే దేవతలందరూ కలిసి అమ్మవారి దగ్గరికి ఒకసారి వెళ్ళి అడిగారు, కాసిత్వం మహాదేవీతి, కాసిత్వం మహాదేవీతి, నీవెవరమ్మా అని వినయంతో అడిగారు. అప్పుడు ఆ తల్లి ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అహం బ్రహ్మస్వరూపిణి, మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్. ఎంత విశేషంగా ఉంటుందో దేవి అథర్వశీర్షం. కాసిత్వం మహాదేవీతి, ఎవరమ్మా నీవు? అహం బ్రహ్మస్వరూపిణి, నేనేరా బ్రహ్మస్వరూపిణిని. నా నుండే ఈ ప్రకృతి పురుషాత్మకమైనటువంటి జగత్తంతా ఆవిర్భవించింది. నేనే ఆనందరూపిణిని, అనానందరూపిణిని నేనే, ఆనందము నేనే, ఆనందము కాని స్థితి నేనే, అన్నీ ఆవిడే. విజ్ఞానమును నేనే, అవిజ్ఞానమును నేనే, బ్రహ్మమును నేనే, అబ్రహ్మమును నేనే, పంచీకృతమును అపంచీకృతమునైనటువంటి మహాభూత సముదాయమును నేనే, ఈ కనిపించేటువంటి జగత్తంతా నేనే. నేనే రుద్రరూపం, నేనే విష్ణు రూపం. దుర్గా తత్వం మీకు తెలియాలి అంటే దేవి అథర్వశీర్ష పారాయణం చెయ్యండి. అందుకే దుర్గా పరమేశ్వరి యొక్క శక్తి మన ఊహకందనటువంటి శక్తి. మనం కీర్తించలేనటువంటిది, మనము గమనించలేనటువంటిది, మనము అందుకోలేనటువంటి ఆనంద రూప లీలా విలాస ప్రాభవ వైభవం కలిగినటువంటి శక్తి ఈ రోజున అష్టమి రోజున అవతరించినటువంటి దుర్గాశక్తిది. అందుకే ఎప్పుడు కూడా చండీ పారాయణం అష్టమి నాడు చెయ్యాలి. అష్టమి నాడు చండీ పారాయణం చేస్తే కష్టాలుండవు. అష్టమ్యాం పూజితా దేవై, భోజరాజీయంలోనో ఎక్కడో చెప్తారు. అష్టమి నందు ఎందుకు పూజించాలి అంటే అష్ట కష్టాలను తొలగింపచేసేటువంటి శక్తి దుర్గమ్మకు ఉంది. అందుకే అష్టమి నాడు పూజించండి అమ్మను. కావున అమ్మవారు అష్టమి అనగానే మీరంతా చాలా వరకు శుభకార్యాలకు పనికిరాదు అనుకుంటారు. కాదు, అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు, అష్టమి నాడు అమ్మవారు అవతరించింది. అందుకే ఈ శరన్నవరాత్రముల యందు కూడా దుర్గాష్టమి అని అమ్మవారు ప్రాదుర్భవించినటువంటి రోజు ఈ రోజు. దుర్గగా ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ ఆవిడే. శృంగేరి పట్టణానికి రక్షణ స్వరూపిణి అయి శృంగేరి జగద్గురు మహాపీఠమునకు వనదుర్గగా కాపాడుతూ ఉన్నటువంటి దుర్గమ్మ ఆవిడే. కొండల మీద జ్వాలారూపంతో జ్వాలాస్వరూపిణిగా ఉన్నటువంటి జ్వాలామహాదేవి ఆవిడే. మానసాదేవి ఆవిడే. నైమిషారణ్యమునందు ఉన్నటువంటి శక్తిపీఠ స్వరూపిణి అయినటువంటి లలితా త్రిపుర సుందరి ఆవిడే. ప్రయాగయందున్నటువంటి అమ్మవారు ఆవిడే. గజయందున్నటువంటి మంగళచండిక ఆవిడ కాదా? ఎవరు కాదండి, అన్నీ ఆవిడ యొక్క శక్తులే. అందుకే బ్రహ్మ మొదలు స్తంభ పర్యంతము సమస్తము శక్తి. ఆ శక్తే ఇక్కడ దుర్గా పరమేశ్వరి శక్తి. అందుకే అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ దేవి అథర్వశీర్షంలో యచ్చ కించిత్ క్వచిత్ యస్తు సదసద్వాఖిలాత్మకే తస్య సర్వస్య యా శక్తి సాత్వం కిం స్తూయసే సదా. దేవి మాహాత్మ్యంలో కూడా ఈ మాట వస్తుంది. చిత్తు అచిత్తు, చైతన్యము జడము ఏదైనా కావచ్చు,
అన్నింటి యందుండేటువంటి శక్తి ఏది? ఆ తల్లి యొక్క శక్తే. కాబట్టే సురథుడికి కానీ అలాగే వైశ్యుడైనటువంటి సమాధికి కానీ ఇద్దరికీ కష్టం వస్తే ఏం చెప్పారు? తముపై మహారాజ శరణం పరమేశ్వరం ఆరాధితా సైవ నృణాం భోగస్వర్గాపవర్గదా తముపై మహాభాగా. అమ్మను పట్టుకోరా నాయనా, అమ్మను పట్టుకో. నిజానికి అమ్మను పట్టుకుంటే అయ్య వస్తాడండి, అయ్య వస్తాడు. అమ్మ రికమెండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. రామదాసు అరచి అరచి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. అమ్మా తల్లి, దెబ్బలకు తాళ లేకుండా ఉన్నానమ్మా, శరీర బాధ కలుగుతుందమ్మా, కాపాడమని చెప్పమ్మా రామభద్రుడికి. దిగి రాలేదండి అమ్మవారి యొక్క మాటతో. కావున ఇక్కడ ఈశ్వరుడు అనుకూలించాలి అంటే అమ్మను పట్టుకోవాలి. అమ్మను పట్టుకుంటే కూడా అమ్మ ఇచ్చే జ్ఞానం కూడా మీకు మొదటి రోజునే చెప్పాను. శివజ్ఞాన ప్రదాయిన్యై నమః. అమ్మవారు శివజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు. అందువల్ల ఈ రోజున దుర్గా, ఇక ఈ దుర్గా స్వరూపములోనే చాలా భేదాలు ఉన్నాయండి. ఏమిటి? చతుర్భుజి, అష్టభుజి దుర్గా, దశభుజి, షోడశభుజి, సహస్రభుజి. మనకు చతుర్భుజి దుర్గా, జయదుర్గా అంటారు. ఎక్కడ మీకు ఈ అమ్మవారి యొక్క ధ్యానం వస్తుంది? దేవీ సప్తశతిలో, దుర్గా సప్తశతిలో 4వ అధ్యాయంలో మొదటి ధ్యాన శ్లోకమే ఈ శ్లోకమండి. కాళాభ్రాభాం కటాక్షైః అలికులభయదాం మౌలిబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రాం సింహస్కందాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయేతు దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. కాళాభ్రాభాం. ఏం ధ్యానం అండి ఈ ధ్యానం! 4వ అధ్యాయంలో మీకు శక్రాది స్థుతి కంటే ముందుగా వచ్చేటువంటి అధ్యాయ దేవతా ధ్యాన శ్లోకములోనే ఈ చతుర్భుజి దుర్గమ్మ యొక్క ధ్యానం మనకు చూపించారు. అందుకే ఎలా ఉంది అంటే కాళాభ్రాభాం అంటే కాళాభ్రాభాం, కాలమేఘములాగా నీలమైనటువంటి వర్ణము. అలికులభయదాం మౌలిబద్ధేందురేఖాం, తన కడగంటి చూపులతోనే శత్రువుల యొక్క గుండెలను దడదడలాడించేటువంటి అనుగ్రహం కలిగినది. సింహస్కంధాదిరూఢాం, ఇంకేమిటి, ఇంకా మామూలుగా కాదు ఆవిడ. ఎలా ఉంది అంటే మౌలిబద్ధేందురేఖాం, చంద్రమౌళీశ్వరి కదండి. అందుకే ఆవిడ తన యొక్క ఆ శిరస్సు మీద చంద్రరేఖను పెట్టుకొని ఆ తల్లి ఎంత ప్రకాశిస్తున్నదండి. 3 నేత్రములున్నది ఆవిడకు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఉన్నది. తన దివ్య తేజస్సుతో ముల్లోకములన్నింటినీ కాపాడుతూ ఉన్నటువంటిది. సిద్ధిని కోరేటువంటి వారంతా ఈ భగవతిని సేవిస్తూ ఉంటారు.
అందుకే ఈవిడ జయమును ప్రసాదిస్తుంది కాబట్టి జయదుర్గా అన్నారు. ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తే జయము కలుగుతుంది. ఈ ధ్యాన శ్లోకముతోనే మనకు జయం కలుగుతుంది. కాబట్టి దుర్గా ధ్యాన శ్లోకాలు చాలా ఉన్నాయండి, చాలా విశేషాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ రోజున దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో, ఇది మాత్రం చెయ్యండి అందరూ కూడా. ఈ రోజున ఈ పారాయణం కనుక చేస్తే, దుర్గా నామస్మరణం చేస్తే సకల బాధలు తొలగిపోతాయి. అందులో శరన్నవరాత్రముల యందు అమ్మవారి యొక్క ఆరాధన చేసే భాగ్యము లభించడం ఎంతో గొప్ప అదృష్టమండి. కావున అందరూ కూడా ఇది జపం చేయండి. కష్టాలు కలిగినప్పుడు, ఆపత్తులు కలిగినప్పుడు, సంపత్తులో ఉన్నప్పుడు, దుఃఖము ఆనందము రెండింటి యందు అమ్మను వదిలిపెట్టకండి. అమ్మను వదిలిపెట్టకండి. ఏమి అలంకారం అండి! ఈ రోజున ఒకసారి చూడండి ఆ తల్లిని. వాసవి కన్యక పరమేశ్వరీ దేవి ఇవాళ దుర్గగా కనిపిస్తోంది కదా. కనకదుర్గనా, చతుర్భుజీ దుర్గనా, శూలిని దుర్గనా, ఏ యథా మాం ప్రపద్యంత్య తాం తథైవ భజామ్యహం అన్నట్టుగానే ఉంది ఆవిడ. కన్యకా పరమేశ్వరి ఛానల్ ద్వారా ఈ రోజున ఆ తల్లిని మీరు ప్రత్యక్ష ప్రసారంగా చూస్తూ ఉన్నారు, దుర్గమ్మను. అందుకే వాసవి భక్తులందరికీ ఇవాళ వాసవి మాత దుర్గగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున శృంగేరి పీఠంలో అమ్మవారు అద్భుతమైనటువంటి అలంకారం. దుర్గాదేవి శారదా పరమేశ్వరి కదా ఆవిడ. ఎన్నో అలంకారములండి ఒక్కొక్క సంప్రదాయంలో. గౌరీ దేవతగా ఒక చోట చేస్తారు. కాబట్టి స్వధర్మ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ దుర్గా ధ్యానము ఈరోజు చేయవలసిందిగా, అమ్మవారిని దర్శించుకోవలసిందిగా, ఈ దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము. అది కూడా మీరు జపం చేయండి వీలైనంతగా. ఈరోజు ఎంత జపం చేస్తే అంత సిద్ధి కలుగుతుంది. అందరికీ మరొక్కమారు దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియచేస్తూ, వాసవీమాత కృప మీ అందరి మీద ఉండుగాక, శృంగేరి శారదా పరమేశ్వరి కృప మీ అందరికీ కలుగుగాక అని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిష సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. దుర్గా మాతా కీ జై.